స్క్రీన్స్ పై విజువల్స్ ని కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న దృశ్యాలు ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తనని ఇలా అరెస్ట్ చేశారు అంటూ దృశ్యాలతో సహా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. జూబ్లీ హిల్స్ లో కరీంనగర్ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి ప్రస్తుతం కరీంనగర్ 1 టౌన్ పోలీస్ కి తరలిస్తున్నారు. ఆయన వెనకాలే బీఆర్ఎస్ లీగల్ టీం కూడా వెళుతూ ఉంది కరీంనగర్ కి. మా ప్రతినిధి సంపత్ ని తీసుకుందాం లైవ్ లోకి. సంపత్, ప్రస్తుతం కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి కౌశిక్ రెడ్డిని తరలిస్తున్నారు. అయితే ఈ నైట్ అంతా పోలీస్ స్టేషన్ లోనే ఉంచుతారా, లేకపోతే వెంటనే జడ్జి ముందు ప్రవేశపెడతారా? ఏం జరగబోతోంది? అంటే ఎగ్జాక్ట్ నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో కౌశిక్ రెడ్డి పైన 3 కేసులు కూడా నమోదు చేశారు. 24 గంటల్లో కూడా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే అంటే సుమారుగా 11 గంటల ప్రాంతంలో కూడా కరీంనగర్ 1 టౌన్ పిఎస్కు తరలించే అవకాశాలు అయితే కనబడుతుంది. మొత్తం ప్రతి కేసులో కూడా 5 సెక్షన్లు నమోదు చేశారు. అవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్స్. అంటే ఒకవేళ ఈరోజు విచారణ చేపట్టారు, ఎందుకంటే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఒకటి చివరి నిమిషంలో మాత్రం ఎఫ్ఐఆర్లో వేరే సెక్షన్ నమోదు చేస్తే అవి నాన్ బెయిల్గా మారే అవకాశం అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా ఇక్కడ అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే జడ్జి ఇంటి ముందు ప్రవేశపెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. దీనికి కాను ఒకవేళ నాన్ బెయిల్ సంబంధించిన కేసులు ఉంటే కొంత బెయిల్ రావడం చాలా కష్టం. కానీ ఇప్పటికున్న ఎఫ్ఐఆర్లు అన్నీ కూడా బెయిలబుల్ కేసులు. దీంతో కొంత బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ టీం కూడా రంగంలోకి దిగింది. అంటే గతంలో హైదరాబాద్ అరెస్ట్ చేసిన తర్వాత వెంటనే బెయిల్ వచ్చిన క్రమంలో ఇక్కడ కూడా బెయిల్ వస్తుందని కూడా కొంత ఆశ కనబడుతుంది బీఆర్ఎస్ నేతలు. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా కొంత క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే ఇప్పటికీ దాదాపు 3 ఇస్తే 3 కేసులు కూడా నమోదు చేశారు. ప్రతి కేసులో 5 సెక్షన్స్ కూడా నమోదు చేశారు. అంతేకాకుండా ఈరోజు సంజయ్ కుమార్ సంబంధించిన స్టేట్మెంట్ చాలా కీలకం. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడారు, అతడు వాళ్ళ వాంగ్మూలం ఆధారంగానే కొంత సెక్షన్స్ మాత్రం చేంజ్ చేస్తే కొంత నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పంపించిన లీగల్ ఒపీనియన్ అయితే తీసుకున్నారు. ఖచ్చితంగా 11 గంటల ప్రాంతంలో పిఎస్కు తరలిస్తారు. తరలించిన తర్వాత ఇక్కడ అరెస్ట్ చూపించేసి కూడా కరీంనగర్ ఇక్కడ జడ్జి దగ్గరికి తీసుకెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. మరి పోలీసులు లాస్ట్ 2 మినిట్లో ఒకవేళ ఎఫ్ఐఆర్ సంబంధించిన సెక్షన్స్ మాత్రం చేంజ్ చేస్తే ఆ నాన్ బెయిలబుల్గా మారిపోతుందా, లేకపోతే అన్ని బెయిలబుల్ సెక్షన్ అయితే ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. కానీ మరి రేపు సంక్రాంతి పండుగ జడ్జి అందుబాటులో ఉంటాడా లేదా? ఎందుకంటే దాదాపు అప్పటికే కోర్టులకు అన్ని కూడా వారం రోజుల పాటు కూడా సెలవులు ప్రకటించారు. ఒకవేళ జడ్జి లేకపోతే ఖచ్చితంగా జైలుకు పంపాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే దాదాపు ఇవన్నీ ఒకవేళ స్టేషన్లోనే సిఐ కానీ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అరెస్ట్ చూపించిన తర్వాత జడ్జి ముందుకు ఖచ్చితంగా తీసుకెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి పోలీసులు కూడా చాలా వ్యూహాత్మకంగా వివరిస్తున్నారు. ఖచ్చితంగా అంటే ఇప్పటికే ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. నిన్న సంఘటన తర్వాత కూడా మంత్రులు కీలకమైన సమావేశం కూడా నిర్వహించారు. ఎందుకంటే తమ ఎమ్మెల్యేలను ఏ విధంగా అగౌరవపరుస్తారని చెప్పి కూడా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈరోజు మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా మీడియా ముందుకు వచ్చి తమ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి పైన కఠినమైన చర్యలు తీసుకుని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. పొలిటికల్ యాంగ్గా మారే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కొంత కరీంనగర్ జిల్లా గతంలో బీఆర్ఎస్కు పట్టు ఉంది. దీని కారణం కూడా ఎప్పుడైతే ఇక్కడ కౌశిక్ రెడ్డి వస్తారో దీంతో చాలా మంది నేతలు కార్యకర్తలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. ఎవరు కూడా పోలీస్ స్టేషన్ 10కి రాకుండా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సంపత్. కౌశిక్ రెడ్డిపై 1 టౌన్ పిఎస్ లో మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. ఒకటి సంజయ్ పిఏ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బేస్ చేసుకుని ఒక కేసు నమోదైంది. మరొకటి ఆర్డీఓ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. ఇంకొకటి కరీంనగర్ లైబ్రరీ చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. 132, 155/2, 352, 292 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ కూడా బెయిలబుల్ కేసులాగే తెలుస్తోంది. మరి ఆయన్ని తీసుకుని వెళ్లిన తరువాత కరీంనగర్ చేరుకున్న తర్వాత వెంటనే జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందా, లేక ఈ రాత్రంతా కూడా ఆయన స్టేషన్లోనే ఉంటారా? రేపు వరుస సెలవులు కూడా కోర్టుకు ఉండడంతో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిన్న కరీంనగర్ కలెక్టరేట్లో ఏం జరిగిందో మనం చూసాం. జిల్లా సమీక్షా సమావేశం జరుగుతున్నప్పుడు అక్కడ రసాభాస జరిగింది. ప్రభుత్వ పథకాలపై చర్చ జరుగుతున్న సమయంలో సంజయ్ కౌశిక్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నీది ఏ పార్టీ అంటూ సంజయ్ని కౌశిక్ రెడ్డి నిలదీసి అడిగారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తోపులాట జరిగింది, గొడవ జరిగింది, వాగ్వాదం జరిగింది. ఆవేశంలో చేయి చేసుకున్నంత పని కూడా చేశారు. పక్కనే ఉన్న వాళ్లంతా వారిని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ఇద్దరు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అక్కడి నుంచి ఆ ఇరువురిని కూడా బయటకు తీసుకెళ్లిపోయారు. చాలాసేపు అక్కడ ఈ రసాభాస నెలకొన్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సంజయ్ కౌశిక్ కొట్లాట, ఒకరిపై ఒకరు చేయి చేసుకుంటున్న దృశ్యాలు. కౌశిక్ రెడ్డి సంజయ్ని వెనక్కి తోసే ప్రయత్నం చేస్తున్న దృశ్యం అది.
ఒకరికొకరు వాగ్వాదం చేసుకుంటూ నువ్వు ఏ పార్టీ ఇప్పుడు చెప్పి తీరాలి, నీకు దమ్ముంటే పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీ నుంచి గెలిచి చూపించు అంటూ సవాల్ విసురుకున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇవాళ స్పీకర్కి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే సంజయ్.